This is the future. So hi guys, welcome back to our channel. So ఈ వీడియోలో మీకు నేను ఈ సెల్ఫీ స్టిక్, ఇది సెల్ఫీ స్టిక్ మామూలుగా కాదండి, వైర్లెస్ సెల్ఫీ స్టిక్ అన్నమాట. అండ్ ఇది మనం వీటి లెగ్స్ ట్రైపాడ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ టెక్ క్రియేటర్స్, వేరే ప్రతి ఛానల్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా నీట్గా ఉపయోగపడుతుంది. లైక్ ట్రైపాడ్ కొనాల్సిన అవసరం లేకుండా మొబైల్తో స్టార్ట్ చేసిన వారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు ఉంటారు కదా, సో వారి కోసం అయితే ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అన్నాను. సో ఇప్పుడు నేను కూడా మొబైల్తోనే షూట్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో లేట్ చేయకుండా ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం, దాని తర్వాత రివ్యూ అయితే ఇస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం, తర్వాత మీకు లోపల కంటెంట్ లోపల ఏమైనా వస్తున్నాయి బాక్స్లో చూద్దాం. కవర్లో మనకు సెల్ఫీ స్టిక్ బాక్స్ అండ్ బిల్ ఒకటి ఇచ్చింది. బిల్ ఇవన్నీ పక్కకు పెడదాం. సో బాక్స్ తీయగానే మనకు సెల్ఫీ స్టిక్ అయితే ఉంది. ఒక బ్లూటూత్కి బ్యాటరీ అయితే ఇచ్చారు అండ్ వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు. యూజ్ అండ్ మాన్యువల్ గైడ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ కొన్న వాళ్ళు అయితే ఇది చదువుకోండి. ఇప్పుడు మీకు ఇది నేను బ్లూటూత్ ద్వారా ఎలా పేర్ చేయాలో చూపిస్తాను. లైక్ పేర్ చేసుకొని మనం సెల్ఫీస్ ఎలా క్లిక్ చేయాలో మీరు చూడొచ్చు. సో ఫస్ట్గా రిమోట్ తీసుకొని ఇక్కడ కెమెరా సింబల్లో లాంగ్ ప్రెస్ చేయాలి. సో మనకు బ్లూ లైట్ ఒక ఇండికేషన్ అయితే కనబడుతుంది. సో అంటే ఇది ఆన్ అయినట్టు. నెక్స్ట్ మన మొబైల్లోకి వెళ్ళి బ్లూటూత్ ద్వారా దీన్ని పేర్ చేసేయాలి. సో ఇక్కడ చూసారు కదా, సెల్ఫీ కామ్ అని వచ్చేసింది. సో వన్స్ పేర్ అయిన తర్వాత మనం ఫొటోస్, వీడియోస్ అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కెమెరాకి నేను సెల్ఫీకి పెట్టి బ్యాక్గ్రౌండ్ మన స్టూడియో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక దగ్గర ఇంత సర్టెన్ ప్లేస్లో ఇక్కడ నిలబెడతాను. సో సర్టెన్ డిస్టెన్స్ అంటే మనం స్క్రీన్ దగ్గరికి వెళ్దాం. సో అక్కడ నుంచి లైక్ రిమోట్తో ఫోటో క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం, వీడియో ప్లే చేయడానికి ట్రై చేద్దాం. సో మీకు అర్థమవుతుంది. లైక్ నేను ఇంకా ఇక్కడే కాకుండా బయట లొకేషన్లో నెక్స్ట్ రివ్యూలో చూపిస్తాను. లైక్ నేను ఇప్పుడు మన స్క్రీన్ దగ్గర ఇంత డిస్టెన్స్లో ఉన్నాను, మీరు చూడొచ్చు అక్కడ ట్రైపాడ్ ఉంది. సో ఇప్పుడు నేను మన బ్లూటూత్ తోటి పిక్స్ అయితే క్లిక్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ అది ఆల్రెడీ పిక్ అయితే క్లిక్ అయింది. సో మీరు ఒకసారి వన్స్ అక్కడ చూడండి, ఇంకొకటి క్లిక్ అయ్యేది. లైక్ పిక్ ఎలా క్లిక్ అవుతుందో మీరు చూడవచ్చు. చూసారుగా బ్లింక్ అయితే అవుతుంది స్క్రీన్. సో హాయ్ ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసేసారు కదా. సో ఇప్పుడు ఇవ్వాల్సింది రివ్యూ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వైర్లెస్, అంటే దీనికి బ్లూటూత్ అనేది ఇచ్చారు, చూశారు కదా. సో ఈ బ్లూటూత్ అనేది మనం సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం ఒంటరిగా ఉన్నాం, మనకు ఫొటోస్ తీసేవారు ఎవరు లేరు. సో అలాంటప్పుడు మనం ట్రైపాడ్ లేదు ఏది లేనప్పుడు ఈ సెల్ఫీ స్టిక్కి ఉన్న స్టాండ్, లైక్ మనం ట్రైపాడ్ లెక్కన ఒక దగ్గర ప్లేస్ చేసేసి ఫోన్ అనేది సెట్ చేసేసి, సో మనం సర్టెన్ డిస్టెన్స్లో వెళ్ళి ఒక్క క్లిక్ ఇచ్చామంటే ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది. సో అది దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ, ఇది నార్మల్గా మనం 150కి వచ్చే సెల్ఫీ స్టిక్లు హార్ట్నరీ జస్ట్ 1 మంత్ కూడా సరిగా రావు, అవి పాడవుతూ ఉంటాయి, లైక్ బెండ్ అవ్వడం కానీ. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్, మనం ఈ రాడ్ అనేది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో చేశారు. సో నేను పెద్ద ఫోన్ అంటే హెవీ ఫోన్ పెట్టి చూశాను, సో బెండ్ అవ్వడం కానీ ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఇంకొకటి, నార్మల్ సెల్ఫీ స్టిక్ తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ ఈ 180 degrees బెండ్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో దీనికి అలా కాకుండా మన మొబైల్ని
ల్యాండ్స్కేప్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇలా పోర్ట్రేట్ మోడ్ అంటే ఇట్లా నిలువుగా అడ్డంగా కూడా తీసుకునే అంటే ఫోన్ని పెట్టగలిగే రొటేటింగ్ ఆప్షన్ మనకు అది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి దీని 3 లెగ్స్, ఇది మోనోపాడ్ లెక్క, లైక్ ఒక మోనోపాడ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్ క్రియేటర్స్ స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ స్టేజ్లో లైక్ మొబైల్ ఫోన్తోనే రికార్డ్ చేసే వాళ్ళకు ఇది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఒక దగ్గర నిలబెట్టి వీడియోస్ ఇట్లా బెండ్ చేసి మంచిగా తీసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఇది లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది ప్లాస్టిక్ కూడా నార్మల్ క్వాలిటీ కాదు, హార్డ్ ప్లాస్టిక్తో చేశారు. ఇది స్టిఫ్గా ఉంటుంది, లైక్ నిల్చోబెట్టినప్పుడు నాకు ఎప్పుడు గాలికి కూడా పడే సిచ్యువేషన్స్ కూడా నేను బయట అవుట్డోర్లో ఒకసారి కంపారిజన్ వీడియో మీకు నెక్స్ట్లో చూపిస్తాను. బయట అవుట్డోర్లో పెట్టినప్పుడు కూడా గాలికి షేక్ అయితే అవ్వలేదు, మొబైల్ అయితే కింద పడలేదు. అదొకటి బ్యాలెన్సింగ్ మంచిగా చేసిరని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇది 1000 రూపీస్లో కొనవచ్చా అంటే నేను 1000 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాను, అంటే 995 ఏమో పడ్డది. సో అప్పుడప్పుడు ఇది ఆఫర్లో మనకు 700కి 600కి 500కి కూడా వచ్చే ఆప్షన్ ఉంది. సో 500లో బెస్ట్ ఆప్షన్ ఇది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకు చాలా రోజుల వరకు వస్తుంది. సో నార్మల్గా 150వి ట్రైపాడ్. సో నార్మల్గా 150 సెల్ఫీ స్టిక్స్ తీసుకోవడం అంత బాగుండదు బిల్డ్ క్వాలిటీ. సో మీకు నెక్స్ట్ వీడియో మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే నేను కంపారిజన్ వీడియో ఒకటి పెట్టుకున్నాను, నార్మల్ సెల్ఫీ స్టిక్ వర్సెస్ కాస్ట్లీ సెల్ఫీ స్టిక్ మధ్య అని కంపేర్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో చెప్తాను. సో ఇది నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్. అండ్ ఇక్కడ మైనస్ ఒకటి వచ్చేసి ఏంటంటే, సో ఈ పైన కొద్దిగా స్ప్రింగ్ కొద్దిగా ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా ఇవ్వలేదు. సో అప్పుడప్పుడు ప్రాబ్లం ఒకటి. అండ్ ఈ రబ్బర్ ఫిక్స్ ఇవ్వలేదు, ఇది అప్పుడప్పుడు ఊడిపోతుంటాయి. రబ్బర్స్ స్టాండ్వి రబ్బర్స్ ఊడిపోతుంటాయి, అదొక నెగిటివ్ పాయింట్ అనిపించింది. సో ఈ 2 మాత్రమే నెగిటివ్ అనిపించింది. సో మిగతాదంతా బాగానే ఉంది. సో ఇది మనం 1000 పెట్టి కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా నీట్గా ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఇది పట్టుకున్నప్పుడు చేతిలో. లైక్ చీప్ క్వాలిటీ సెల్ఫీ స్టిక్ పట్టుకున్నప్పుడు అంత క్వాలిటీ అయితే లేకుండే. సో ఇది వాటి అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ. సో ఫుల్ రివ్యూ చూడడానికి అండ్ మన కంపారిజన్ వీడియో చూడడానికి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక 30 లైక్స్ అయితే ఆశిస్తున్నాను మీ నుంచి, ఒక 30 లైక్స్ అయితే ఇవ్వండి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.